ట్రంపే తెక్కలోడు అనుకుంటే ఆయన సలహాదారు అంతకంటే తెక్కలోడు అనుకుంటా. భారత్ మా దారికి రావాల్సిందే అంటూ మళ్ళీ నోటి దురుసును చూపించాడు. దిగజారుడు మాటలతో తరచూ అపఖ్యాతి బురదలో పోరాడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాటలోనే ఆయన అనుచరగణం నడుస్తోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సైతం భారత్ను కించపరిచేలా మాట్లాడాడు. ముడి చమురు కొనుగోళ్లు మొదలు ఏ వస్తోత్పత్తిని ఏ దేశం నుంచి కొనాలో, ఎవరికి ఏ సరుకు ఎగుమతి చేయాలని పూర్తి సార్వభౌమాధికారం ఉన్న భారత్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తే. షాంఘై సహకార సంస్థ వేదికగా యుద్ధ పిపాసి పుతిన్ను, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిసి భారత ప్రధాని మోడీ ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. అసలు మోడీ ఏం ఆలోచిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ముడి చమురు కొనుగోలు చేస్తూ పుతిన్తో మోడీ అంటకాగుతున్నారు. గల్వాన్ ఘర్షణలకు మరిచి జిన్పింగ్తోనూ దోస్తీ కడుతున్నారు. చివరికి ఈ ముగ్గురు దోస్తీ 3 దేశాల మధ్య మైత్రి తారుమారు కావడం ఖాయం. చివరికి భారత్ అమెరికాతో కలిసి నడవాల్సింది, మేము అదే ఆశిస్తున్నాం అంటూ పీటర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలపై భారత్ భారీగా టారిఫ్లు మోపుతుంది. అందుకే ఆ దేశం టారిఫ్ల మహారాజు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లో అత్యధిక టారిఫ్ మోపుతున్న వాటిలో భారత్ కూడా ఒకటి. కానీ భారత్ ఈ చేదు నిజాన్ని ఎప్పటికీ ఒప్పుకోదు. ఇది అబద్ధమని అందరికీ చెప్పుకుని తిరుగుతుంది. కానీ ఇదే నిజం. మాతో వాణిజ్యం చేస్తున్న ఇతర భాగస్వాముల్లాగా భారత్ మసులుకోవట్లేదు. ఇందుకు ట్రంప్ ఏమాత్రం ఒప్పుకోరని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో భారతదేశం నుంచి నీకు సరుకు కావాలంటే తీసుకుంటున్నావు, తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి తీసుకుంటున్నావు. ఎక్కువ రేటుకు నువ్వు పెట్టుకుంటే నువ్వు మునుగుతావు. ఎవడికి కావాలి అది? నా దేశంలో ఏం కావాలో నేను చూసుకుంటాను. నీ దేశ ప్రయోజనాలు నువ్వెట్టా ఆశిస్తున్నావు, నా దేశ ప్రయోజనాలు నేను అట్లాగే ఆశిస్తాను. నా దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టి నీ దేశాన్ని కాపాడాల్సిన అవసరం నాకేంటి? అది కదా ఇక్కడ భారతదేశం చెప్తోంది.